ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీకు అందరికీ శుభాభివందనములు. ఈనాటి ఆదివారపు వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి పట్టణాలు క్రైస్తవుల్ని అనేక మందికి ఒక మార్గదర్శిగా, మార్గచూపరిగా నడవమని ప్రబోధిస్తూ ఉన్నాయి. అయితే చాలామంది క్రైస్తవులే ఆత్మీయ అంధత్వము కలిగిన వారిగా జీవిస్తూ ఉన్నారని ప్రభువారు ఈనాడు మనకి తెలియజేస్తూ ఉన్నారు. అందుకే ఆ ఆత్మీయ అంధత్వాన్ని పోగొట్టుకుని మంచి ఫలాలు ఫలించే చెట్టులాగా అనేక మందికి ఉపయోగపడే వారిలాగా జీవించాలని ప్రభువారు మనకి ఈనాడు పిలుపునిస్తూ ఉన్నారు. ఈనాటి సువార్త పట్టణంలో మనం చూసినట్లయితే ప్రభువారు తెలియజేస్తున్నారు, గుడ్డివాడు గుడ్డివానికి ఏ విధముగా దారిని చూపగలడు, అలా చూపించినట్లయితే ఇద్దరూ కూడా గోతిలో పడి నశిస్తారని చెప్పి ప్రభువారు మనకి తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఈనాడు నువ్వు ఇతరులకు మార్గచూపరిగా ఉండాలంటే, ఇతరులు ఉన్నటువంటి చిన్న చిన్న తప్పిదములను సరిచేసి వారిని సరైన మార్గంలో పెట్టాలని నువ్వు అనుకున్నట్లయితే, ముందుగా నీలో ఉండేటువంటి పాపములన్నీ కూడా విడిచిపెట్టాలని ప్రభువారు తెలియజేస్తున్నారు. ఈనాటి సువార్త పట్టణము లూకా సువార్త 6వ అధ్యాయము 41వ వచనములో, నీ కంటిలోని దూలమును గమనింపక నీ సోదరుని కంటిలోని నలుసును వ్రేలెత్తి చూపిదవేళ. చూడండి ప్రియ విశ్వాసులారా, ఈనాడు చాలామంది ఇదే విధముగా ఉన్నారు. వారిలో ఉన్నటువంటి పాపములను తప్పిదములను విడిచిపెట్టి ఎవరిని ఇతరులు చిన్న చిన్న తప్పిదములు చేస్తే చాలు వారి యొక్క పాపములను వేలెత్తి చూపేవారిగా ఉన్నారు. అందుకే ప్రభువారు ఈనాడు అంటూ ఉన్నారు, నీ కంటిలో ఉన్నటువంటి దూలమును ముందుగా తీసివేసుకో, అప్పుడు ఇతరుల కంటి నుండి నలుసు నీకు స్పష్టంగా కనబడుతూ ఉంది. వారి నలుసును తీసివేయడానికి నీ చూపు చక్కగా కనబడుతూ ఉంది అని చెప్పి ప్రభువారు తెలియజేస్తున్నారు. కనుక ప్రియ విశ్వాసులారా, మనలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని విడిచిపెట్టి మంచివారిగా మారడానికి, 10 మందికి మార్గచూపరిగా మారడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మన కంటిలో ఉన్నటువంటి దూలమును అనగా మన ఆత్మీయ అంధత్వమును మనం పోగొట్టుకుంటామో, ఆత్మీయ అంధత్వమును పోగొట్టుకొని మంచి చూపు కలిగిన వారిగా, దేవుని ప్రేమ కలిగిన వారిగా మనం జీవిస్తామో, అప్పుడు ఆత్మీయ ఫలాలు ఫలించేవారిగా మనం ఉంటాం. ప్రభువారు ఈనాడు మరొక ఉపమానం చెప్తూ ఉన్నారు. మంచి చెట్టు మంచి పండ్లను ఇస్తుంది, చెడు చెట్టు చెడు పండ్లను ఇస్తుంది. చెడు చెట్టు మంచి పండ్లను వేయదు, మంచి చెట్టు చెడు పండ్లను వేయదు అని చెప్తూ ఉన్నారు. కనుక నువ్వు మంచి ఫలాలు ఫలించాలంటే నీవు మంచి చూపు కలిగిన వాడిగా, మారు మనసు కలిగిన వాడిగా జీవించాలి. మంచి ఫలాలంటే ఏంటి? ఆత్మీయ ఫలాలను మనం ఫలించాలి. ఆ ఆత్మీయ ఫలాలు ఏంటనేవి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. పునీత పౌలు గారు గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసినట్లయితే, కానీ ఆత్మ ఫలములు ఏవనా ప్రేమ, ఆనందము, శాంతి, సహనము, దయ, మంచితనము, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహము, వీనికి వ్యతిరేకముగా ఎట్టి చట్టమును లేదు. చూడండి ప్రియ విశ్వాసులారా, ఈ ప్రేమ, శాంతి, సహనము, ఇంద్రియ నిగ్రహము, మంచితనము, దయాలత్వమైన ఆత్మీయ ఫలాలు మనము ఫలించేవారిగా ఉండాలి. ఈ ఆత్మ ఫలాలు ఫలించే మంచివారిగా మనం ఉండాలంటే మనం వెలుగు యొద్దకు రావాలి. వెలుగే సమస్త విధములైనటువంటి మంచితనం అని చెప్పి పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 9వ వచనంలో చెప్తూ ఉన్నారు. ఎప్పుడైతే వెలుగు యొద్దకు వస్తామో, వెలుగంటే దేవుడే, దేవుడే వెలుగు. దేవుని యొద్దకు వచ్చినప్పుడు మనము వెలిగింపబడతాము, ఆత్మీయ ఫలాలు మనము ఫలిస్తాం. కనుక మనం మార్గదర్శిగా ఉండాలంటే, 10 మందిని మంచి మార్గంలో నడిపించే వారికి మనం ఉండాలని నువ్వు అనుకుంటే, నువ్వు వెలుగు వద్దకు రావాలి. మంచి ఫలాలు ఫలించే చెట్టుగా నువ్వు తయారవ్వాలంటే నీలో నుండి ఆత్మీయ అంధత్వాన్ని నువ్వు పోగొట్టుకోవాలని ఈనాడు వాక్యము మనకి పిలుపునిస్తూ ఉంది. ఈనాటి మొదటి పట్టణంలో శేరాపుత్రుని యేసు జ్ఞాన గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే, చెట్టు కాపును బట్టి దానికి ఎంత పరామరిక జరిగిందో ఊహింపవచ్చునని వాక్యము చెప్తున్నది. అంటే ఇప్పుడు ఒక చెట్టును వేసిన తర్వాత దాన్ని పెంచేవారు, ఆ తోటమాలి
దాని చుట్టూ చదును చేసి చక్కగా ఎరువు వేసి నీరు పెట్టి ప్రతిరోజు దాన్ని పరామర్శించినప్పుడు అది అధికంగా ఫలిస్తూ ఉంది. అదే ఒక పండ్ల చెట్టును వేసిన తర్వాత దాన్ని మనము ఎలా పడితే అలా వదిలివేస్తే అది ఎక్కువగా ఫలించదు. ప్రియమైన దేవుని బిడ్డలారు, అందుకే మనం ఎక్కువగా ఫలించాలంటే దేవునితో కలిసి మనము జీవించాలి. దేవుణ్ణి మనము సంపాదించుకునేవారిగా మనం ఉండాలి. దేవుణ్ణి సంపాదించుకోవడం అంటే జ్ఞానాన్ని మనము సంపాదించాలి. అందుకే శీరాపుత్రుని యేసు జ్ఞాన గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనంలో వాక్యము చెప్తూ ఉన్నది, విజ్ఞానమును నమ్మువాడు దానిని సంపాదించుకొనును. చూడండి ప్రియ విశ్వాసులారా, విజ్ఞానం అంటే దేవుడు, దేవుడే విజ్ఞానము. కనుక దేవుడిని మనం సంపాదించుకోవాలంటే ఆయనను మనము నమ్మాలి, విశ్వసించాలని వాక్యము చెప్తున్నది. అయితే దేవుడు మనకు సులువుగా దొరకడని కూడా కింద మాటల్లో మనం గమనించవచ్చు. 17వ వచనంలో మనం చూసినట్లయితే, విజ్ఞానమును అర్జింపవలనన్న మొదట కష్టముగా నుండును. చూడండి, దేవుని మనం సంపాదించుకోవాలంటే, దేవునితో మనం కలిసి జీవించాలంటే అది చాలా కష్టముగా ఉంటుంది. క్రైస్తవ జీవితం అంటే మల్లెపూల మీద పూల పాన్పు మీద నడిచినట్లు కాదు. అది మనం సంపాదించుకోవాలంటే ముండ్ల పొదల మీద నడిచినట్టు ఉంటుందని వాక్యం చెప్తున్నది. కనుక దేవుని మనం సంపాదించాలంటే అది మొదట చాలా కష్టముగా ఉంటుంది. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఇంకా 17వ మాటలో కింద వచనాల్లో మనం చూసినట్లయితే, విజ్ఞానం అర్జింపవలన మొదట కష్టముగా నుండును, భయము నిరుత్సాహము కలుగును, తను అర్జింపగోరు నరులను కఠినమైన క్రమశిక్షణకు గురి చేయును. చూడండి, దేవుడు తనను సంపాదించాలంటే చాలా కష్టపడాలి. ఎందుకంటే కష్టం అంటే ఇంకేం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ఆరాధన జరుగుతున్నప్పుడే ఈ లోక సంబంధాలైనటువంటి సంతోషాలు సుఖాలు మనకి వస్తూ ఉంటాయి. వాటిని మనం త్యాగం చేయాలి. టీవీలను త్యాగం చేయాలి, సంతోషాలను త్యాగం చేసి దేవుని సన్నిధిలో మనం కనబడాలి. అటువంటి త్యాగం చేసినప్పుడు మనకు చిన్న చిన్న భయాలు కలుగుతూ ఉంటాయి, ఆందోళన కలుగుతుంది. అయినప్పటికీ కూడా నిరుత్సాహము చెందకుండా దేవునితో మనం ఉన్నప్పుడు వాక్యం చెప్తున్నది, దేవుడు కఠినమైన క్రమశిక్షణకు మనల్ని గురి చేస్తాడు. ఆ క్రమశిక్షణ మనం పొందుకున్న తర్వాత మనం ఆయన పొందుకునేటువంటి విశ్వాసం మనలో ఉందా లేదంటే నమ్మకం దేవునికి కుదిరి నమ్మకం కలిగే వరకు కూడా విశ్వాసులను పరీక్షిస్తూ ఉంటాడని ఈనాడు వాక్యము చెప్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా ఎప్పుడైతే తనను పొందుకునేటువంటి విశ్వాసం మనలో ఉంటుందో తర్వాత ప్రభువు వారు మనకి చాలా సులువుగా దొరుకుతారని వాక్యం చెప్తున్నది. కింద మాటల్లో మనం చూసినట్లయితే, అటు పిమ్మటది నరులకు సులువుగా దొరికిపోవును, తన రహస్యములలా తెలియచేసి వారిని సంతోషపెట్టును అని వాక్యం చెప్తున్నది. అవును ప్రియ విశ్వాసులారు, ఎప్పుడైతే మనము దేవుని పొందుకునే విశ్వాసం మనలో ఉంటుందో అప్పుడు ప్రభు వారు సులువుగా మనకు దొరికిపోతారు. మనం ప్రార్థన చేసిన మరుక్షణమే మన ప్రార్థనకు జవాబు ఇచ్చేవారిగా, మన అవసరతలు తీర్చేవారిగా, మనతో కలిసి జీవించేవారుగా ప్రభు మనకు సులువుగా దొరికిపోతారు. తన రహస్యాలన్నీ మనకు తెలియచేస్తారు. కనుక మనము ఆ వెలుగు నొద్దకు వెళ్ళేవారుగా, వెలుగుతో కలిసి జీవించేవారుగా మనం ఉండాలి. ఆత్మీయ అంధత్వాన్ని పోగొట్టుకోవాలి, మంచివారిగా మనం జీవించాలి. ఈనాడు మనం ఫలించే ఫలాలను బట్టే మనం మంచివారమా చెడ్డవారం అనేది మనల్ని ఇతరులు గుర్తిస్తూ ఉంటారు. కనుక గుడ్డివాడు గుడ్డివానికి దారిని చూపించలేడు. కాబట్టి ఆత్మీయ అంధత్వం ఉన్న మనం ఆత్మీయ అంధత్వాన్ని పోగొట్టుకుని దేవుని మంచి ఫలాలు ఫలించే బిడ్డలుగా మనం జీవిస్తూ అనేక మందికి మార్గదర్శిగా ఉండాలని దేవుడు మనకు పిలుపునిస్తూ ఉన్నాడు. అటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు దయచేయాలని ఈనాడు మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాంతర్యామి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా వందనాలు. మారిన దేవుడా, మార్పు చెందనివాడా స్తోత్రాలు. అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ, నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగుదా మాలో ఉండే ప్రతి పాపమును సరిచేసుకొని మాలో కంటిన్యూటీ ఆత్మీయ అంధత్వమును మేము దూరం చేసుకొని స్పష్టమైన చూపు కలిగి మంచి ఫలాలు ఫలించేవారిగా జీవిస్తూ అనేక మందికి మార్గదర్శిగాను మార్గచూపరిగా ఉండే జీవితాలను మాకు దయచేయండి. ఈ వాక్యాన్ని ఎంతమంది ఆలకిస్తున్నారో ఆలకించిన ప్రతి ఒక్కరిని నువ్వు దీవించండి. నీ చిత్తమైతే వారికి కావాల్సిన ఆశీర్వాదాలు దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు ఇవే పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. సర్వశక్తి గల పిత, పుత్ర, పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి కాచి కాపాడును గాక. ఆమెన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా,
ఈ ఛానల్ని మీరు కొత్తగా వీక్షిస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అనేక మందికి షేర్ చేసి ఈ యొక్క వాక్య పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ప్రభు పేరిట మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆమెన్.